వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ప్రస్తుతం విజయ్ తలపతి చుట్టూతోనే రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి అన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా తన మూవీ ఆగిపోవడం, ఇప్పుడు మళ్ళీ తన భార్య విడాకులు కోరటం. సో ఇష్యూ మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి నటి కుమార్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ ఇప్పుడు కావాలని ఇదంతా చేస్తున్నారంటారా విజయ్ గారు? కావాలని చేయడానికి భార్య ఎందుకు చేస్తుంది? ఆమె 27 సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఎవరో చెప్పారని, ఎవరో చేశారని పెద్ద పెద్ద పిల్లలు పెట్టుకొని సొంత భర్త మీద ఆమె అభియోగం చేయాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. రెండోది, కోటాని కోట్లకు అధిపతి అంటే ఆమె భార్య భాగస్వామ్యమే, కొడుకులు భాగస్వామ్యమే. పేరు ఈజ్ అ గ్రేట్ హీరో. ప్రపంచంలో విజయ్ దళపతికి తెలియని వారు ఉండరు. విజయ్ దళపతికి ఉన్నంత వివిఐపి వివిఐపి భార్య ఆమె కదా. ఆమె ఎందుకు అభియోగం చేయడానికి ఉంటుంది అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఈజ్ ఆమె నాట్ లవర్. ఆమె ఏం పరిచయస్తురాలు కాదు. 27 సంవత్సరాలు పెద్దలు కుదిర్చిన పెళ్లితో 2 పిల్లల పెళ్ళి అయ్యి 27 సంవత్సరాల తర్వాత ఈ భర్త నాకొద్దు, నాకు విడాకులు ఇవ్వండి అని ఒక ఆడబిడ్డ వచ్చి బయటకు వచ్చి అడిగింది అంటే దీంట్లో రాజకీయం ఉందంటారా? ఆడపిల్ల బాధ ఉందంటారా? ఆడపిల్ల కష్టం ఉందంటారా? అది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమెకి ఏ లోటు ఉందని చెప్పేసి ఆయన మీద అభియోగం చేస్తుంది, ఏ బాధ ఉందని ఆమె మీద అభియోగం చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఆమె కేసు ఏదేసుకున్నా ఆ పిల్లలు ఆ భర్త కామ్గా ఊరుకుంటే ఇస్ అ వైఫ్ నేమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, పిల్లలు హ్యాపీగా ఉంటారు. కానీ ఈ ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, నా పిల్లలతో నేను వేరేగా ఉంటాను, నాకు వద్దు, ఈ విముక్తి కలిగించండి అని కోర్టును అడిగింది. అంటే అక్కడే ఈజ్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ ఫెయిల్యూర్ అయ్యాడు ఈయన. తల్లిదండ్రుల దగ్గర ఫెయిల్యూర్ అయ్యాడు. తండ్రి డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ అలాంటి వ్యక్తి ఈయన హీరోగా చేయడం కోసం ఎంతో కష్టపడ్డాడు సార్. బట్ ఎన్ని సంవత్సరాల నుంచి బయటికి రాంది. సో ఇప్పుడు రావటం అనేది మరికొద్ది రోజులు ఎలక్షన్స్ కూడా అక్కడ స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో ఇలాంటి టైంలో రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇలాంటి టైమా అలాంటి టైమా అనేది కాదు. 5 సంవత్సరాల ముందే ఆమె ఆటోమేటిక్గా శారీరకంగా విడిపోయింది. ఒకటి. రెండోది, తల్లిదండ్రులు కూడా ఆయన కరెక్ట్గా చూడలేదు. తల్లిదండ్రుల మీద కూడా ఒక 3 years బ్యాక్ ఆయన కేసు పెట్టారు, వాళ్ళు కేసులు పెట్టుకున్నారు. అంటే తల్లి దగ్గర మీకు సఖ్యత లేదు, తండ్రి దగ్గర సఖ్యత లేదు, భార్య దగ్గర సఖ్యత లేదు, పిల్లల దగ్గర సఖ్యత లేదు, కుటుంబాన్ని నువ్వు సఖ్యత లేనివాడివి. తమిళనాడు రాష్ట్రానికి నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యి ఈ కుటుంబం ఏం చూస్తావు? నువ్వు తమిళనాడు కుటుంబానికి నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యి మీరు ఏం చూస్తారు? విజయ్ దళపతి గారు ఈజ్ ఓన్లీ జస్ట్ 4-5 members. కుటుంబంలో భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, ఆల్రెడీ తండ్రితో గొడవ, తల్లితో గొడవ. అంటే ఒంటరిగా మిగిలిపోయావు. అంటే మీరు ఏం చేశారు? మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? ఆయన నో డిస్కషన్. నేను డిస్కషన్ చేయట్లే. రాజకీయంగా మీరు పనికొస్తారా, పనికిరారా? రాజకీయంగా మీరు ఏమి రేపు చెప్పబడదు. ఆ తల్లికి ఏం చెప్పగలుగుతారు? నా తల్లిని నేను గొడవ పెట్టుకున్నట్టే అని మీరు ఇంకొక తల్లికి మీరు చెప్పగలుగుతారా? ఇంకొక తండ్రికి నా తండ్రితో నేను గొడవ పెట్టుకున్నట్టే ఆ విషయమే మీరు కథగా చెప్తారా? లేకపోతే భార్యతో మీరు విడాకులు కోరుకుందా, భార్యతో ఏం గొడవ అయిందో ఆ అక్కకి అదే చెప్తారా? బయట అక్కకి మీ పిల్లలకి ఏం చెప్తారు? మీ పిల్లలకి ఏదైతే నేను వాళ్ళు నా మీద యాంటీ అయ్యారో ఆ కథే చెప్తారా తమిళనాడు ప్రజలకి? అంటే నేను ఎందుకు చెప్పానంటే తల్లితో సఖ్యత లేదు, పిల్లలతో సఖ్యత లేదు, ఏమీ లేదు. ఈ కథనే మీరు తమిళనాడు ప్రజలకి ప్రచారంగా చెప్తారా అని అడుగుతున్నా. అంటే ప్రచారంగా నాలాగా నడవండి, నాలాగా ఉండండి, నాలాగా మొత్తం టోటల్గా చెయ్యండి, నా ఫ్యామిలీ ఏం చేశారో చూశాను కదా అని మీరు చెప్పగలుగుతారా? మీరు రేపు ఉదయం ప్రజలకు, తమిళనాడు ప్రజలకు ఏం చేస్తారు? ఇప్పుడు డిఎంకే మన ఎప్పటి నుంచో కరుణానిధి గారు పాలిస్తూ వచ్చినారు, వారసత్వంగా స్టాలిన్ గారు వచ్చారు. ఓకే, బీజేపీ, అన్నా డిఎంకే, ఓకే కాంగ్రెస్, ఒక్కొక్కటి ఒక్కొక్క కూటమి అవ్వచ్చు, మీకు రాజకీయంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏ కోసానా కూడా మీ వైఫ్ మీద ఇది తప్పుడు ప్రచారం, నన్ను పార్టీలో నన్ను చులకన చేయడం కోసం చేసింది అని చెప్పటానికి ఎక్కడ ఆధారాలు కనబడట్లేదు. ఆమె మిమ్మల్ని మీతో ఉంటానని అడగట్లా,
మీ ఆస్తి ఇమ్మని అడగట్లా, నా పిల్లల పరిస్థితి ఏంటి అని అడగట్లే, ఈయనతో నాకు కాపురం వద్దు, నాకు విడాకులు ఇవ్వండి అని అడిగింది కోర్టులో. అంటే ఆయన దగ్గర నుంచి నన్ను విముక్తి చెయ్యండి అని అడిగింది. అంటే ఒక ఆమె 27 సంవత్సరాలు కాపురం చేసిన ఒక తల్లి నాకు నీతో వద్దు కాపురం విరక్తి చెందిందంటే, నాట్ ఓన్లీ 1 year మ్యారేడ్, 2 years మ్యారేడ్, ఇద్దరు పెద్ద పిల్లలుండి ఆ పిల్లలను కూడా చూసుకొని తండ్రి అవసరం లేదు, నాకు వద్దు, విరక్తి పుట్టింది, నా విముక్తి కలిగించండి అని అడుగుతుంది. అందుకే రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం డిఎంకే పెట్టారని ఇక అంశాలు లేదని చెప్పొచ్చు, పార్టీలు ఏదో వివిధ పార్టీలు మా మీద బురద జల్లుతున్నారని. కానీ ఆమె భార్య, ఆమె రాసింది చాలా చక్కగా రాసింది. కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అక్రమ సంబంధాలు ఎన్ని పెట్టుకున్నా ఎన్నైనా భరించాను, భరించి ఓపిక లేక నేను విముక్తి కలుగుతున్నాను, నరకం అనుభవించాను అని చెప్పింది. అంటే నేను ఆమె కోర్టులో రాసిన దానికోసం నేను 3-4 పాయింట్లు చెప్తున్నాను. కానీ విజయ్ దళపతి గారి స్టార్ ఈజ్ ద బిగ్గెస్ట్. కనుక అలాంటి వ్యక్తి దగ్గర మనం ఎలాగైనా ఉండొచ్చు అని అనుకోలే భార్య. నాకు వద్దు ఈ నరకం అంటుంది ఆమె. నీ ఆస్తి వద్దు, నీ స్టేటస్ వద్దు, నీ వివిఐపి వద్దు, నీ మొత్తం టోటల్గా నీ సెక్యూరిటీలు వద్దు, నీ ఏం వద్దు అని అంటుంది. సార్ ఇవన్నీ కూడా అంటే ఎలక్షన్స్లో ఏమైనా ఎఫెక్ట్ చూపించచ్చు అంటారా? ఏమండి, ప్రజలు విజ్ఞులండి, ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు ఎన్ని ఆలోచిస్తారు. డిఎంకే ఏంటి, కొత్తగా వచ్చిన విజయ్ గారు ఏంటి, ఆల్రెడీ అన్నా డిఎంకే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకొని మనందరికంటే తమిళనాడు కేరళ ప్రజలు చాలా విజ్ఞులు కనుక ఆలోచించి ఓటేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఒక సినిమా హీరో వస్తే రాజకీయ నాయకుడిని చేయరు, ఒక సినిమా హీరో వస్తే ఆయన చీఫ్ మినిస్టర్ చేయరు, ఒక సినిమా హీరో వస్తే నేను హీరోగా నేను ప్రేమిస్తా, నేను హీరోగా ప్రాణం పెడతా. ఓటు మాత్రం నాకు పనిచేసే వ్యక్తికే ఓటేస్తా. ఓటు వేరు, రాజకీయం వేరు, సినిమా హీరో వేరు. కనుక ఇక్కడ కూడా అంతే, హీరోగా మనం అభిమానించవచ్చు కానీ ఆ కుటుంబం ఒకరికి ఆల్రెడీ కమిటీ ఉంటుంది ఓటు. ఇవన్నీ మనం ఆలోచించుకోవాలా. కనుక 100% రాజకీయంగా తీరని దెబ్బ, తీవ్ర దెబ్బ, 2 దెబ్బలు తగులుతాయి. కనుక ఎవరో చేశారు ఏంటని కాదు, ఆమెకు మాత్రం లేడీకి, ఆమె వైఫ్కి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అంతకుముందే బీజేపీ అధ్యక్షుడు ఒక అలిగేషన్ చేశాడు. ఓకే, నేమెత్తాడు కాబట్టి తప్పది, నేమెత్తకుండా అలిగేషన్ చేశాడు. అలిగేషన్లో మరి ఆమె భార్య చేసిన అలిగేషన్లకి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా మేనిఫెస్టోలో పెడతావా, దేంట్లో పెడతావా, దానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, మన రాష్ట్ర అధ్యక్షుడు మీకు మాట అన్నాడు, సొంత భార్య 27 సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఆ మాట అన్నది. ఏది రెండింటిలోని ఏది నిజం, ఏది అబద్ధం, దానికి సమాధానం చెప్పవలసిన అనుచరులు కాదు, వైఫ్కి మీరే సమాధానం చెప్పాలా, పిల్లలకి మీరే సమాధానం చెప్పాలా, ఆయన మాటలకి మీరే సమాధానం చెప్పాలి. క్షమాపణ త్రిషా గారికి చెప్పారు, మీకు చెప్పలే. త్రిషా గారికి సమాధానం క్షమాపణ కోరారు, ఎందుకంటే ఆమె నేమ్ వాడారు కాబట్టి వాడారు, దీంట్లో నేమ్ వాడలేదు అది. కనుక దయచేసి రాజకీయాల్లో ఇలాంటివన్నీ కొన్ని వస్తాయి, కొన్ని వెళ్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఇది తీవ్ర నష్టం అని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.